కానీ మాకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది? బీసీఏలో లేకపోవడము, మాకు దామాష ప్రాతిపాదికన మాకంటూ ఒక కోటా లేకపోవడము, మాకు వాటా లేకపోవడము. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు గత ప్రభుత్వంలో మరి మేము గనక అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రిని అయితే ముదిరాజులను బీసీ డి నుంచి ఏలోకి మారుస్తా. ఏదైతే జీవో 15 ఉన్నదో, జీవో 15 2009 ఇంప్లిమెంటేట్ చేసి ముదిరాలకు న్యాయం చేస్తా. 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్లకు మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇస్తానని చెప్పినటువంటి మరి వారి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పూర్తిగా మా అంశాన్ని మర్చిపోయి బీసీ రాగం ఎత్తుకొని ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మళ్ళీ ఎట్లయినా నెగ్గాలనే ఉద్దేశం కొద్ది ఏదైతే గత ఎన్నికలలో మాయమాటలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈ స్థానిక సంస్థల్లో మరి ముందుండాలనే ఉద్దేశంతో ఇలా మళ్ళీ ఒక బీసీ రాగాన్ని ఎత్తుకొని బీసీ 42 రిజర్వేషన్ అంటే 53 మంది 60 చిల్లర ఉన్నటువంటి బీసీలకు 42% ఇస్తానంట. అందులో కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించడం లేదు. నేనేమంటున్నానంటే, నువ్వు బీసీలకు ఏదైతే వాటా ఇస్తున్నావో దాంతో పాటుగా ముదిరాజుల ప్రధాన డిమాండ్ ఏదైతే 15 జీవో 15 ఏదైతే ఉందో దాన్ని అమలు పరుస్తూ ముదిరాజులను బీసీ ఏలోకి చేర్చాలి. అదేవిధంగా బేషరతుగా స్కిల్ టెస్ట్ లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ముదిరాజుకు అన్ని సొసైటీలలో, ఆ సొసైటీలలో బెస్తలు ఉండని, గోన్లా ఉండని, బంట్లు ఉండని, ఎవరని ఉండని ముదిరాజ్ జాతికి ఖచ్చితంగా సభ్యత్వాన్ని బేషరతుగా కల్పించాలి. ఇక్కడ ఏమవుతుంది? నిన్న మొన్న ముదిరాజ్ జాతి పేరు చెప్పుకొని మరి మత్స్యశాఖకు చైర్మన్గా ఉన్నటువంటి మెట్టు సాయి ఇవాళ ముదిరాజుల మీద వివక్ష చూపుతా ఉండు, బెస్తల మీదనే ప్రేమ చూపుతా ఉండు. నువ్వు బెస్తలకే చైర్మన్వా లేకుంటే 29 కులాలకు నువ్వు చైర్మన్వా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నీ పద్ధతి కనుక మార్చుకోకుంటే నీకు తగిన గుణపాఠం కూడా తప్పని మెట్టుసాయి. ఇప్పుడు మేము ప్రస్తుతము రేవంత్ రెడ్డి భర్తం పట్టదాల్లో ఉన్నాము. ఈ 15 ఏదైతే కామారెడ్డిలో నువ్వు విజయోత్సవ సభ పెడుతున్నావో, విజయోత్సవ సభలోపు మా వాటా కోట తేల్చమని అడుగుతా ఉన్నాము. వాటా కోట కనుక తేల్చకుంటే 15 తారీఖు నాడు కామారెడ్డిలో మరి అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాలను తరలించడానికి ఐక్యమత్యం ఏమైనా చేస్తా ఉన్నాము. అందరినీ తరలిస్తాము, ఆ సభను అడ్డుకుంటాము. ఖచ్చితంగా మా యొక్క నినాదం ఏదైతే ఉందో, మా డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ప్రకటన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాము.